మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరి మీ అందరికీ శుభాభివందనాలు. అనేక ప్రాంతాలకు దీవెనకరంగా వాడబడుతున్న అన్నగారు శాశ్వత అన్నకు అక్కగారికి అన్నగారికి ఈరోజు ముఖ్య ప్రసంగికులుగా మన మధ్యలోకి వచ్చిన మరి ప్రియులు సంసోనయ్య గారికి మాకందరికీ మరి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తులు. ప్రతి ఒక్కరికి మరి ఈరోజు ఈ కొడుకులో నేను పాల్గొనడానికి ముందుగా దేవుడు కృప చూపించారు. తర్వాత బన్నా గారు కూడా నన్ను తీసుకొని రావడం జరిగింది. నాకు ధన్యతగా భావిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతాలు జరిగేదే, అద్భుతాలు చూడగలిగిందే ఆన్లైన్ ప్రేయర్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అద్భుతాలు చూడాలంటే ఏ నైట్లో పాల్గొనాలి? మనం చెప్పాలి. మీరందరూ మీ జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే తప్పకుండా నీవు ఆన్లైన్లో పాలు పంపులు పొందాలి. ఈ మాట రాని వారికి కూడా మీరు చెప్పండి. తద్వారా పౌలు శీలాలు వారు మధ్యరాత్రి వేళలో ఏం చేశారంటండి? స్తుతిస్తూ పాటలు పాడుతూ ప్రార్థించినప్పుడంట అద్భుతమైనటువంటి కార్యాలు ప్రభు చేశారంటండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా మన జీవితాల్లో మరి ఈ ప్రాంతంలో కానివ్వండి, చాలా ప్రాంతాల్లో ఆన్లైన్ ప్రార్థనలు లేవండి. మరి అన్నగారికి చాలా ఓపిక అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు ఎప్పుడూ ఆన్లైన్ కానీ ఏది కానీ సంఘ క్రమంలో దేవుని యొక్క పని ఏది మరి స్టాప్ చేసినట్టుగా నేను ఎప్పుడు చూడలేదు. వాళ్ళు ఎప్పుడు చాలా బిజీగా ఉంటారు. చాలా ప్రాంతాలు తిరిగి దేవుని యొక్క సువార్త కొరకు, దేవుని పని కొరకు ప్రయాసపడుతుంటారు అన్నగారు. అయినా ఈ 31 కానివ్వండి, 30 కానివ్వండి వచ్చిన వెంటనే ఆయన పావురంలాగా వచ్చి ఇక్కడ వాలిపోతాడు. ఇక దేవునికి మహిమ కలుగును గాక. మనం అప్పుడప్పుడు వాక్యంలో బాగానే జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఒక్క పూట మీరు వెంటనే ఫీల్ చేయాలి దాన్ని. ఒక్క పూట మాటలు కానీ పక్షులాగా ఉన్నారు మీరేంటో రావా మాటలు. ఒక్క పూట కూటి కోసం కానీ ఒక్క రాత్రి నిద్ర కోసం ఆశీర్వాదాలు పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో మీరుంటే అది కరెక్ట్ కాదు అని మిమ్మల్ని నేను ప్రేమతో బ్రతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. వచ్చినంత మీ మనసంతా అట్లా ఎవరు చెప్పినా, ఎవరు నిలవబడినా అటువైపే చూడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏషావకుడు మనకు లోకువగా దొరికి ఇక పద్ధతి మనం ఏమంటున్నాం? ఒక్క పూట. అసలు ఆ మాట అనడానికి కూడా మనం అంత అర్హత లేదంటే కదా. ఆయన గారే ఎంత పెద్ద అయినండి, ఆయన జ్యోతిరాజు గారండి. అర్హత లేకుండా ప్రేమించామని పాడితే ఇప్పుడు ఒక్క రాత్రి నిద్ర కోసం రాని వాళ్ళు కూడా ఉన్నారండి. లేదండి, ఒక్క నిద్రను జయిస్తే మీ జీవితంలో ప్రత్యేకమైన ఒక 5 నిద్రలు ఉన్నాయి బైబిల్లో. ప్రత్యేకమైన ఒక వాక్యము వినని నిద్ర మనకు అపోస్తల కార్యముల గ్రంథంలో కనిపిస్తుంది. మీరు మొత్తం చదువుకుంటే మీకు అర్థమైంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత చదువుకుంది. కనుక అద్భుతాలు చూసే రాత్రి, అద్భుతాలు పొందుకునే రాత్రి ఏదైనా ఉందంటే అదే ప్రార్థన. చెప్పాలి, మీరే చెప్పాలి గట్టిగా. ఆన్లైన్ ప్రార్థన. తర్వాత ఒక్క పూట నిద్ర కోసం దయచేసి గమనించాలి. అసలు కుటుంబ సమేతంగా రావాలి. కుటుంబ సమేతంగా నువ్వు ఒక్కడివి, ఒక్క తల్లివి రావడం కాదండి. మొత్తం ఈ కూటమి, అసలు కూటమి అంటేనే కుటుంబం అని కలిసి చూడండి. కనుక మీరు ఇంటికాడలతో, ఈ రాములతో ఏమని చెప్తారంటే, ఈ సోమవేరులతో, సోమరిపోతులతో మీరు ఏమని చెప్తారు? ఇప్పుడు సోమరిపోతే మీరు ఏమని చెప్పారంటే, సోమరి చీమ యుద్ధకు వెళ్ళేది అది వాక్యం. ఓకే, దేవుడు మనతో మాట్లాడాడు. సోమరి ఒక్క ఆన్లైన్ కూడా నువ్వు మానుకోవద్దు. నీ జీవితంలో అద్భుతాలు చేసే ఆన్లైన్ అది. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే సంఘాల్లో ఆఫ్లైన్లే కానీ ఆన్లైన్ లేవండి. ఇదే కైకులో ఎవరో వాక్యం చెప్పడానికి పిలిస్తే ఆన్లైన్కి పిలిచారు. ఇంకా మేము వెళ్ళాము, ప్రార్థనకి వెళ్ళాము, వాక్యం సిద్ధపడి వెళ్తే మీరు దేవుళ్ళారా అని ఆన్లైన్ కాదండి, 9:30 కాకముందే ఆయన ముగించేమంటున్నాడు.
9:30 కాకముందే రేపు 10 గంటల వరకు ముగించకపోతే రేపు విశ్వాసం రారండి అంటున్నాడు. అయితే ఇది ఆన్లైన్ కాదు, ఇది ఆఫ్ నైట్. ఆఫ్ నైట్లో అద్భుతాలు ఏమి జరగవు, కానీ ఆన్ నైట్లో అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఎప్పుడు కూడా ఆన్లైన్కు మీరు ఇచ్చే ప్రాధాన్యత దేనికి ఇవ్వకూడదు. ఇక ఆన్లైన్ అయిన వెంటనే నువ్వు ఏం చేయాలి? ఆలోకాల మీద పరిగెత్తుకుంటూ వచ్చును గాక. కుటుంబ సమేతంగా వచ్చి ఆన్లైన్లో ఇక మనకి నుంచి ఒకసారి మనం చూసాం కదా, ఎప్పుడు రాలేదు అంటే రాకపోవడానికి గల కొన్ని కారణాలు ఉన్నాయి. ఎప్పుడు రాలేదు. అన్నగారు ఎవరు వచ్చినా, ఏ టైంలో వచ్చినా ప్రేమించే వ్యక్తి జ్యోతన్న గారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి ఆన్లైన్లో మేము పాల్గొంటాం. బలపడ్డానికే. ఇక్కడ ఏదో నేను చెప్పడానికి నేను చెప్పలేను, పాడలేను, ఏం చేయాలి. మనం అట్లా వాక్యం విని ఇప్పుడు అద్భుతమైన సందేశం నిజంగా యవనస్తుల వలె ఆయన చెప్తున్నా, ఆయన ఏ పాట పాడినప్పుడు నాకు బాగా నేను ఆకర్షితున్నానంటే విజయ గీతము మనసారా నేను అయ్యారు చెప్పాలి. స్తోత్రం కూడా పవర్తో నిద్రపోయిన స్తోత్రం చెప్పినట్టు చెప్తున్నారండి మీరు. హల్లెలూయా. పవర్ లేదు. ఇప్పుడు పగిలిపోయిన బంతులు చూసారు ఎప్పుడైనా? దాన్ని ఆ గోడ కొట్టండి, ఏం చేస్తుంది? ఆ గోడకి అట్టగా కప్పలాగా అట్లా చెప్తున్నారు మీరు. హల్లెలూయా. మళ్ళీ మనుషులు కూడా బాగానే ఉన్నారు బలంగా. ఎక్కడ బలంగా ఉంటే కవిత్వం రాస్తామంటే అప్పుడప్పుడు ఒంటి నిండానేమో ఒళ్ళు, హృదయం నిండా కొళ్ళు. ఇది అంతే తప్ప ఇది స్తోత్రం శుద్ధి నిద్రమోహం వేసుకొని కొంతమంది చూడండి నిద్రమోహంలో అట్లా కనబడిపోతుంది. నువ్వు నిద్రపోతే నీకు అద్భుతం జరగదమ్మా. నువ్వేం చేయాలి? ఆన్లైన్ అంటే ఆన్లైన్ అలా నిద్రపోకుండా ఉన్నావనుకో నిత్య సత్య దేవుడైన దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు నీ జీవితంలో. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు ఒక్క పూట కూడి కోసము ఎవరమ్మాయినా యెషయాను జ్ఞాపకం చేయొద్దు, కానీ ఇది జ్ఞాపకం చేసుకో. ఏదది? ఒక్క పూట నిద్ర కోసం అద్భుతాలు పోగొట్టుకుంటున్న వ్యక్తి నేనే అనే ఒక రోషం నీలోకి వస్తే అద్భుతాలు నీకు దేవుడు చేయబోతున్నాడు, నువ్వు చూడబోతున్నావు. దేవుడికి మహిమ కలుగును గాక. అద్భుతమైన సందేశాన్ని వినబోతున్నావు. అల్పునైన నన్ను కూడా ప్రేమించి చిన్న 2 మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన అనేక బట్టి స్తోత్రాలు. ఒక చిన్న రిక్వెస్ట్, సియోను జాషువా అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మనది. దాంట్లో మన పాట ఉంది. మీరు కాస్త అంటే నేను పాడలేను కాబట్టి సిస్టర్ జాయ్ షారోన్ ఓసన సాంగ్స్ పాడే అమ్మాయితో పాడించాం. మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి, ఇప్పుడు కదమ్మా ఇప్పుడు ఒక ఆయన మొన్న ఇప్పుడే ఒకటి ఏమంటున్నాడు, మనకు సబ్స్క్రైబర్స్ మొత్తం అయిపోయారు, సరిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, సియోను జాషువా అనే యూట్యూబ్ ఛానల్లో అలసైన్యములకు అధిపతి ఒక చిన్న పాట ఉంటుంది. మీకేమనుకోవచ్చు, జస్ట్ వినండి, ఇంట్రెస్ట్ ఉంటే పాడండి. ఇంకో పాట కూడా రికార్డింగ్ అవుతుంది. దేవుని యొక్క నామాన్ని మహిమపరచండి. చెప్పండి, ఇది ఏ నైట్ అండి? ఆన్లైన్ కాదు, అద్భుతాల నైట్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అద్భుతాల నైట్లో నా పట్ల కూడా అద్భుతం చేయడానికి నన్ను తీసుకొచ్చిన దేవునికి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ చిన్న మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా మరి ప్రేమ కలిగిన అన్నయ్య అక్క, మమ్మల్ని ఎంతో ప్రేమించే అక్క గారిది మా వరంగల్ ప్రక్కన కాజీపేట. స్తోత్రం చెప్పండి. కాజీపేటలో మామూలు కాజాలు లేరు, మా మామూలు సేవకులు లేవు. స్తోత్రం చెప్పండి. బాలయ్య గారు అని మామూలు సేవకుడు కాదండి. ఆయన సంఘానికి 250 కోట్లు పెట్టి మందిరం కట్టిన వ్యక్తి. ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ ప్రాంతానికే ఒక దీవెనకరమైన, ఈ ప్రాంతం కాదండి, జాషువా జ్యోతి గారు అంటే అనేక ప్రాంతాలకు దీవెనకరమైనటువంటి ఒక పాత్రగా ఉన్నారు. వారిని బలపరిచి దేవుడు వాడుకొనును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. చప్పట్లతో మరొకసారి చప్పట్లు కొట్టి ప్రభుత్వం పంపించండి. చాలా సంతోషం. ఇది ఏ రాత్రి? అద్భుతాలు జరిగే రాత్రి. దేవుని స్తోత్రం. 6 నెలలు కాచి కాపాడిన దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా ఎవరైతే ఉంటారో వారి జీవితాల్లో దేవుడు రాబోతున్న 6 నెలల్లో అద్భుతాలు చేస్తారు. దేవుని స్తోత్రం.